హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ పర్స్. టూ వీలర్ అండ్ త్రీ వీలర్ వైర్ హార్నెస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో దీంట్లోని 41% మార్కెట్ షేర్ హోల్డ్ చేస్తూ, అదే మనకి ఈవీ టూ వీలర్ త్రీ వీలర్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి ఏకంగా 70% మార్కెట్ షేర్ తో నెంబర్ 1 ప్లేయర్ గా ఉన్న దూత్ ట్రాన్స్మిషన్ ఒక ఐపీఓ అయితే మన ముందుకు వచ్చింది. ఎస్, వీళ్ళు బిజినెస్ పరంగా వీళ్ళు నెంబర్ 1 ప్లేయరే. కాకపోతే మనకి యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం చూడాల్సింది మనకి డబ్బులు వస్తాయా రావా అది కదా. సో ఈ బిజినెస్ రిలేటెడ్ గా మనకి ఆర్హెచ్పీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ ఓవరాల్ గా పియర్ కంపారిజన్ లో మనకి ఎలా అనిపిస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో చూస్తున్నప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ డీకోడ్ దిస్ ఆర్హెచ్పీ నౌ. Money Purse, your trusted investment partner. ముందుగా మనం దూత్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీని ఇయర్ 1998 లో స్టార్ట్ చేశారు. ఇది ఆటో యాన్సిలరీ కంపెనీ. ఆటో సెగ్మెంట్ లోని వేరియస్ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తారు. ఒకటి వైర్ హార్నెస్ వర్క్ చేస్తారు, బ్యాటరీ ప్యాక్స్ చేస్తారు, సెన్సర్స్, ఎలక్ట్రానిక్ కంట్రోలర్స్, ఆటోమోటివ్ స్విచెస్, టెర్మినల్స్, కనెక్టర్స్ అండ్ పవర్ సప్లై కార్డ్స్ ని కంపెనీ అయితే తయారు చేస్తుంది. అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటిలోకి మనం వైర్ హార్నెస్ ప్రొడక్ట్ గురించి మాట్లాడుకున్నాం అంటే టూ వీలర్ త్రీ వీలర్ సెగ్మెంట్ లోని ఇండియాలోనే వైర్ హార్నెస్ సెగ్మెంట్ లో వీళ్ళు సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్. నెంబర్ 1 ప్లేయర్ ఎవరో మనకు తెలుసు, మదర్సన్ సుమి వైరింగ్ ఉన్నది కదా, అది నెంబర్ 1 కంపెనీ అన్నమాట. నెంబర్ 2 వీళ్ళు, సో లార్జెస్ట్ కంపెనీ అని అనుకోవచ్చు. వీళ్ళకి 41% మార్కెట్ షేర్ ఉన్నది వైర్ హార్నెస్ సెగ్మెంట్ లోని. అదే ఈవీ టూ వీలర్ త్రీ వీలర్ వైర్ హార్నెస్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు 70% మార్కెట్ షేర్ తోని ఇండియాలోని లార్జెస్ట్ ప్లేయర్ ఈ రోజు వరకు అయితే అని చెప్తున్నారు. అండ్ టూ వీలర్ త్రీ వీలర్ సెగ్మెంట్స్ మాత్రమే కాకుండా కమర్షియల్ వెహికల్స్, ఆఫ్ హైవే సెగ్మెంట్స్ లో కూడా వీళ్ళకి ప్రెజెన్స్ అయితే ఉన్నది. అండ్ వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 95% వీళ్ళ ప్రొడక్ట్స్ ఒకవేళ ఈవీ అడాప్షన్ జరిగినా కూడా మనకి ఆటో యాన్సిలరీ కంపెనీస్ రిలేటెడ్ ఉండే వర్రీ ఏంటి, ఒకవేళ ఈవీ అడాప్షన్ జరిగినట్టయితే ఆటో యాన్సిలరీ కంపెనీస్ సప్లై చేసే ప్రొడక్ట్స్ లోని ఎన్ని ప్రొడక్ట్స్ యాక్చువల్లీ ఈవీస్ లో ఉపయోగపడవు అని చూస్తే వీళ్ళ ప్రొడక్ట్స్ లో 95% ప్రొడక్ట్స్ యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఐస్ ఇంజిన్స్ లో ఏవైతే యూస్ చేస్తున్నారో అందులో 95% ప్రొడక్ట్స్ ఈవీస్ లో కూడా యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. సో ఈవీ వల్ల వీళ్ళకి డిస్రప్షన్ కన్నా కూడా యాక్చువల్లీ ఈవీ సెగ్మెంట్ వల్ల వీళ్ళకి అడిషనల్ గ్రోత్ వచ్చే పాసిబిలిటీ అయితే క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ ఈ కంపెనీ దగ్గర 22 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అండ్ 3 ఇంజనీరింగ్ అండ్ డిజైన్ సెంటర్స్ అండ్ 7 వేర్ హౌసెస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో కెపాసిటీ పరంగా చూసినట్టయితే చాలా లార్జ్ కెపాసిటీ. 22 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అంటే తక్కువ కాదు కదా. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇంకొక 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఒక టోటల్ కెపాసిటీ యూటిలైజేషన్ మనం చూసాం అనుకోండి, కరెంట్లీ 74.26% కెపాసిటీ యూటిలైజేషన్ తో వీళ్ళు ప్లాంట్స్ రన్ అవుతున్నట్టుగా చెప్తున్నారు, విచ్ ఇస్ రియలీ గుడ్. అందుకనే యాక్చువల్లీ ఇంకొక 2 ప్లాంట్స్ కూడా వీళ్ళు యాడ్ చేస్తున్నట్టుగా, అంటే ఫ్యూచర్ లో వచ్చే గ్రోత్ ఏదైతే ఉన్నదో దాన్ని క్యాటర్ చేయడం గురించి ఆ 2 ప్లాంట్స్ వీళ్ళు యాడ్ చేస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. అండ్ సెగ్మెంట్ వైజ్ మనం చూసాం అనుకోండి, వీళ్ళ ఆటోమోటివ్ స్విచెస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ యాక్చువల్లీ మనకి లో కెపాసిటీ యూటిలైజేషన్ కనిపిస్తుంది, 23.98%. వైరింగ్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ 81.32% కెపాసిటీ యూటిలైజేషన్ తో వీళ్ళు ప్లాంట్స్ రన్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఈవెన్ బ్యాటరీ ప్యాక్ సెగ్మెంట్ లో కూడా 74.85% కెపాసిటీ యూటిలైజేషన్, సెన్సర్స్ లోని 83.01% కెపాసిటీ యూటిలైజేషన్ తో వీళ్ళు ప్లాంట్స్ రన్ అవుతున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ కరెంట్లీ వీళ్ళకి వచ్చే రెవెన్యూస్ లోని 65.47% రెవెన్యూస్ టూ వీలర్ సెగ్మెంట్ నుంచే వస్తున్నాయి. అండ్ త్రీ వీలర్ సెగ్మెంట్ నుంచి 12.86% రెవెన్యూ వస్తున్నట్టయితే మిగిలిన అన్ని సెగ్మెంట్స్ కలిపి వీళ్ళకి 21.67% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ వీళ్ళకి వచ్చే రెవెన్యూలో కూడా ప్రొడక్ట్ వైజ్ మనం బ్రేకప్ చేసి చూసాం అనుకోండి, వైర్ హార్నెస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి వీళ్ళకి 77.08% రెవెన్యూస్ వస్తున్నాయి. మిగిలిన అన్ని సెగ్మెంట్స్ కలిపి వీళ్ళకి వస్తున్న రెవెన్యూ 22.92%. అండ్ వీళ్ళు ఆర్హెచ్పీ ఫైల్ చేసే టైంకి వీళ్ళ దగ్గర 495 క్లయింట్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. టూ వీలర్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి బజాజ్, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ హోండా వీళ్ళ క్లయింట్స్ కి అయితే మెన్షన్ చేశారు. త్రీ వీలర్ సెగ్మెంట్ లో బజాజ్ అండ్ టీవీఎస్ వీళ్ళ క్లయింట్స్ కి అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ టాప్ 5 క్లయింట్స్ వీళ్ళకి 13 years ప్లస్ రిలేషన్ ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళ నెంబర్ 1 క్లయింట్ ఈస్ బజాజ్. బజాజ్ దగ్గర నుంచి వీళ్ళకి 31% ప్లస్ రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. సెకండ్ లార్జెస్ట్ క్లయింట్ టీవీఎస్ మోటార్స్. టీవీఎస్ దగ్గర నుంచి వీళ్ళకి 19.62% రెవెన్యూస్ వస్తున్నట్టయితే హోండా దగ్గర నుంచి 10.4% రెవెన్యూస్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వీళ్ళకి 4.48% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ టాప్ 5 క్లయింట్స్ దగ్గర నుంచి వీళ్ళకి 71.56% రెవెన్యూస్ వస్తున్నాయి. ఎస్, క్లయింట్ కాన్సన్ట్రేషన్ కనిపిస్తుంది. బట్ ఇండియాలోని టూ వీలర్ ఓఈఎంస్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే లార్జ్ ప్లేయర్స్ అయితే వీళ్ళే కదా. ఆబ్వియస్లీ వీళ్ళ దగ్గర నుంచి మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ అయితే రావాలి. అండ్ క్లయింట్ రిలేషన్ బాగున్నది అనుకుంటే అది అలాగే కంటిన్యూ అవుతుంది. మేబీ అంటే వీళ్ళ ప్రొడక్ట్ రిలేటెడ్గా ఏమైనా రీప్లేస్మెంట్ ప్రొడక్ట్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు రిస్క్ ఉంటుంది. కానీ అప్పటి వరకు రిలేషన్ బాగున్నంత కాలం మనం చాలా ఆటో యాన్సిలరీ కంపెనీస్లో చూస్తూనే వస్తున్నాం. వాళ్ళ క్లయింట్స్ గ్రో అవుతున్న కొద్దీ ఆటో యాన్సిలరీ కంపెనీస్ కూడా గ్రో అవడం అయితే మనకు కనిపించింది. అండ్ కంపెనీ ఒక మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి మిస్టర్ అజయ్ సేత్ కరెంట్లీ చైర్మన్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ మిస్టర్ రాహుల్ దూత్ ఎండి పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ మిస్టర్ నవీన్ కుమార్ CEO పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. ఈయన ప్రీవియస్ గా సుబ్రోస్, వెరాక్ ఇంజనీరింగ్ ఇలాంటి కంపెనీస్ లో అయితే వర్క్ చేశారు. అండ్ మిస్టర్ నితిన్ కుమార్ కల్ని CFO పొజిషన్ హోల్డ్
హోల్డ్ చేస్తున్నారు. ఈయన కేఈసీ ఇండస్ట్రీస్, గ్రీన్ ప్లే, వెరాక్ లాంటి కంపెనీస్‌లో అయితే వర్క్ చేశారు. సో, లిస్టెడ్ కంపెనీస్, లార్జ్ కంపెనీస్‌లో వర్క్ చేసిన పీపులే కరెంట్‌లీ టాప్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూసామనుకోండి, ప్రమోటర్స్ కన్నా కూడా ఎక్కువ మనకి ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ బెయిన్ క్యాపిటల్ దగ్గర మెజారిటీ ఆఫ్ ద స్టేక్ అయితే ఉన్నది. 55% స్టేక్ వాళ్ళ దగ్గర ఉన్నది. అండ్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో అందులోని రాహుల్ దూత్ గారి దగ్గర 29.87% స్టేక్ ఉన్నది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర మిగిలిన స్టేక్ ఏదైతే ఉన్నదో మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ బెయిన్ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ కాబట్టి వాళ్ళకి యాక్చువల్లీ ఫండ్ కి టైం పీరియడ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మాత్రమే కాకుండా ఎగ్జిట్ కూడా అవుతుంటారు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు. సో, ఈ ఐపీఓ ద్వారా వాళ్ళు ఓఎఫ్ఎస్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, ఇంకొక విషయం అయితే హైలైట్ చేయాలి. ఈ బెయిన్ క్యాపిటల్ తోని వీళ్ళకి ఒక అగ్రిమెంట్ అయితే ఉన్నది. ఏంటంటే వాళ్ళతోని అగ్రిమెంట్ లోకి దిగిన తర్వాత 5 years లోపల ఐపీఓ వచ్చినట్టయితే ఎవ్రీ ఇయర్ 12 crore రూపీస్ బెయిన్ క్యాపిటల్ కి అయితే వీళ్ళు అడ్వైజరీ ఫీ కింద అయితే పే చేయాలి. అంటే 60 crores అయితే పే చేయాల్సి ఉన్నది. ఆల్రెడీ 12 crores పే చేసినట్టుగా చెప్తున్నారు. ఇంకొక 48 crores అయితే పే చేయాల్సి ఉన్నది. సో, బెయిన్ క్యాపిటల్ యాజ్ ఎ ఇన్వెస్టర్ లాభపడడం మాత్రమే కాకుండా అడ్వైజరీ సర్వీసెస్ ఆఫర్ చేయడం ద్వారా కూడా వాళ్ళకి హెఫ్టీ కమిషన్ అయితే వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది క్లియర్లీ. అండ్ కమింగ్ టు కంపెనీ యొక్క ఎంప్లాయ్ బేస్ విషయంకి వచ్చేసరికి 2735 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 9298 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. అండ్ ఐపీఓ డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి ఇష్యూ సైజు 3067 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 1400 crores అయితే ఓఎఫ్ఎస్ 1667 crores. ఇందాక నేను చెప్పాను కదా, బెయిన్ క్యాపిటల్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ కింద వాళ్ళు ముందుగానే ఎంటర్ అయ్యారని చెప్పి. ఓఎఫ్ఎస్ లో మేజర్లీ వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఈచ్ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹2 per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ ₹829 నుంచి ₹871 మధ్యలో అయితే ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు. ₹871 ఆధారంగా మనం చూసాం అనుకోండి, కంపెనీని 17,816 crores మార్కెట్ క్యాప్ అయితే వాల్యూ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ మనం ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే 17 shares మల్టిపుల్ అయితే పార్టిసిపేట్ చేయాలి. మిగిలిన బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఐపీఓ 10th August రోజున ఓపెన్ అయ్యి 12th August రోజున అయితే ఐపీఓ క్లోజ్ అవుతుంది. అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చరికి క్యూఏబీస్ 50%, ఎన్ఐఎస్ 15%, రీటైల్ కి 35% కోటా ఇచ్చారు. అండ్ లార్జ్ సైజ్ ఐపీఓ కాబట్టి 35% కోటా అంటే డీసెంట్ గానే మనకి అలాట్మెంట్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి మనకి బ్యాలెన్స్ షీట్ లోని 841 crores డెట్ కనిపిస్తుంది. ఇందులో కూడా 60% డెట్ కరెంట్ డెట్ అంటే వర్కింగ్ క్యాపిటల్ డెట్ మనకు కనిపిస్తుంది. 2434 crores ఈక్విటీ కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ రేషియో 0.34 times, విచ్ ఈస్ వెల్ అండర్ కంట్రోల్. అండ్ ఈ ఐపీఓలో ఫ్రెష్ ఇష్యూ పార్ట్ ఏదైతే ఉన్నదో దాంట్లోని 464 crores వీళ్ళు డెట్ క్లియర్ చేయడానికి యూజ్ చేస్తా ఉన్నారు. సో, పోస్ట్ లిస్టింగ్ ఆల్మోస్ట్ డెట్ అయితే క్లియర్ అయిపోద్ది బ్యాలెన్స్ షీట్ లో అని అయితే మనం అనుకోవచ్చు. అండ్ ఇంకొక 301 crores వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఇంకొక 150 crores 2 వైర్ హార్నెస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెటప్ చేయడానికి యూజ్ చేయబోతున్నట్టు అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ ఆల్సో ఈ కంపెనీ ఎక్విజిషన్ రిలేటెడ్ గా కూడా అగ్రెసివ్ గా స్కౌట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో, M&A డీల్స్ ఏమైనా దొరికినట్టయితే ఆ మిగిలిన రెస్ట్ ఆఫ్ ద మనీని M&A రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ కమింగ్ టు P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ లాస్ట్ 3 years మనకి టాప్ లైన్ లోని 27.18% గ్రోత్ కనిపిస్తుంది. ఆపరేటింగ్ ఎబిటాలో 17.8% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి ఒక టైంలో వీళ్ళు 18.31% ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ మెయింటైన్ చేస్తున్నట్టయితే అది ఇప్పుడు 15.71% రిడ్యూస్ అయింది. యాక్చువల్లీ మనకి రీసెంట్ గా వచ్చిన ఐపీఓస్ అన్నిటిలోని డిఫరెంట్ చూసాం. ఏంటంటే వాళ్ళ మార్జిన్స్ అన్ని కూడా ఐపీఓకి వచ్చే టైంలో ఆ 3 years లోని ఎస్పెషల్లీ ఐపీఓ ముందు ఇయర్ ఏదైతే ఉంటుందో మనకి రిపోర్ట్ చేసే ఫైనాన్షియల్ నెంబర్స్ ఆ ఇయర్ లోని ఎక్స్పోనెన్షియల్లీ మార్జిన్ లో ఇంప్రూవ్మెంట్ అన్నమాట. అలాంటి కేసులో యాక్చువల్ నాకు భయం వేస్తుంది. ఎందుకంటే చాలా కేసులో చూసింది ఏంటంటే ఐపీఓకి ముందు మాక్సిమం ఏంటంటే P&L నెంబర్ బెటర్ గా చూపించడానికి, వాల్యుయేషన్స్ పరంగా రీజనబుల్ గా చూపించడం గురించి అలా స్క్వీజ్ చేస్తుంటారు. బట్ అది సస్టైనబుల్ కాదు. ఓకే, పోస్ట్ లిస్టింగ్ మనం చూసింది ఏంటంటే ఆ మార్జిన్స్ అన్నీ పడిపోవడం అయితే మనం చూసాం. స్టాక్ ప్రైస్లు కూడా పడిపోవడం చూసాం. యాక్చువల్ నాకు అలాంటి కంపెనీస్ రిలేటెడ్ కొంచెం ఆ ఫియర్ అయితే ఉంటుంది. ఆ రిస్క్ అయితే క్లియర్లీ కనిపిస్తుంది. వేరే ఇక్కడ విషయంకి వచ్చేసరికి మార్జిన్స్ పరంగా రియలిస్టిక్ గా అనిపిస్తుంది అన్నమాట. చాలా రోజుల తర్వాత ఇలా రియలిస్టిక్ గా చూసిన అయిపోయేది. అండ్ బాటమ్ లైన్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 3 years లో 15.25% వీళ్ళు ప్యాట్ లో CAGR గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్యాట్ మార్జిన్ రిలేటెడ్ గా కూడా మనకి సిమిలర్ ట్రెండ్ కనిపిస్తుంది. అండ్ కంపెనీ పాజిటివ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు పియర్ కంపారిజన్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఆర్హెచ్పీలో ఇచ్చిన పియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసినట్టు వీళ్ళ గ్రోత్ రేట్ నెంబర్స్ అయితే మనకు బాగానే కనిపిస్తున్నాయి. మార్జిన్స్ పరంగా కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ రేంజ్ లోనే కనిపిస్తున్నాయి. వేరే రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి మాత్రం మదర్స్ అండ్ సుమి వైరింగ్ ఒక రిటర్న్ రేషియోస్ యాక్చువల్ చాలా బెటర్ గా ఉన్నాయి. వీళ్ళ 16.3% ROE, 19.14% ROE జనరేట్ చేసినట్టు. వేరే మదర్స్ అండ్ సుమి వైర్ హార్నెసింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో వాళ్ళు 32.4% ROE అండ్ 38.9% ROC అయితే జనరేట్ చేశారు. అండ్ వాల్యుయేషన్స్ విషయంకి వచ్చేసరికి ఈ ఐపీఓ వీళ్ళు 35.7 times
టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్‌లోని అండ్ 24.7 టైమ్స్ ఈవీ ఎబిటా మల్టిపుల్ అయితే కోట్ చేస్తున్నారు. వెరస్ వీళ్ళ లిస్టెడ్ పియర్స్ విషయంకొచ్చేసరికి వీళ్ళకన్నా కూడా కొంచెం ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్‌లోనే ఆ కంపెనీస్ అన్నీ కూడా ట్రేడ్ అవుతున్నాయి. సో, ఇక్కడ మనకి ఆ వాల్యుయేషన్ ఆర్బిట్రేజ్ అయితే కనిపిస్తుంది. అంటే ఎవరైతే లిస్టింగ్ గెయిన్స్ రిలేటెడ్‌గా చూసేవాళ్ళు ఉంటారు కదా! ఐపీఓస్ పరంగా. అలా చూసినట్టయితే ఇక్కడ వాల్యుయేషన్ ఆర్బిట్రేజ్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ లాంగ్ టర్మ్ పరంగా కూడా కంపెనీలోని అన్నీ బానే కనిపిస్తున్నాయి. వీళ్ళకి మంచి క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళతో లాంగ్ టర్మ్ రిలేషన్ ఉన్నది. అన్నీ కూడా పాజిటివ్‌గానే కనిపిస్తున్నాయి. పెద్ద నెగెటివ్స్ అయితే యాస్ ఆఫ్ నౌ నాకు కనిపించట్లేదు. సో, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ఐపీఓ వీడియో గైస్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్‌ఫుల్ అవుతదంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ అండ్ ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.